వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళా పెన్షన్దారుల హక్కుల సాధనకై ఈ నెల 13వ తేదీన మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బోయినపల్లి మండలం నుండి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్ కోరారు. బోయినపల్లి మండల కేంద్రంలో ఆదివారం రోజున నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా ప్రకటించిన వితంతులు, వృద్ధులు, ఒంటరి మహిళల, చేనేత కార్మికుల 4,000 పెన్షన్తో పాటు వికలాంగులకు 6,000 పెన్షన్ ఇప్పటి వరకు అమలు కాలేదని సందర్భంగా కోరారు. ఈ నెల 13వ తేదీ హైదరాబాద్లో మందకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించే అసెంబ్లీ ముట్టడికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కానాపురం లక్ష్మణ్, ఎలగందుల భిక్షపతి, జిల్లా కోకనూరు కత్తెరపాక రవీందర్, అక్కెనపల్లి పరశురాములు, కన్నం సాగర్ తదితరులు హాజరయ్యారు. వీరికి పెన్షన్ పెంచాలనేది ఒక 150 రూపాయల నుంచి 75 రూపాయల నుంచి 150, 150 నుంచి 200, అట్లా 1000 రూపాయలు, 1500, 2000 పెంచడం కోసం కూడా అనేక రకాలుగా అన్ని వర్గాలకు దఫాల వారిగా ఏ ప్రభుత్వం ఉన్నా మరి ప్రభుత్వాల మీద మరి ఉద్యమించి మరి ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడి మరి పెన్షన్ సాధించుకున్నటువంటి సందర్భం కూడా మీకు అందరికీ తెలిసిందే. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే పెన్షన్దారులు అటువంటి పెన్షన్ను 2,000ది 4,000 చేస్తాము, వికలాంగులది 4,000ది 6,000 చేస్తాము అన్నటువంటి పద్ధతిలో మరి మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ ఏమైనా రేపు మనం ఆ కార్యక్రమంకు ప్రకటిస్తే సంతోషమే, ప్రకటించకపోతే మాత్రం తప్పకుండా మరి తను తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండి అన్ని గ్రామాల నుంచి కూడా మరి పెద్ద ఎత్తున తరలిచ్చి ఆ సభను విజయవంతం చేసుకోవడం కోసం మీరు అందరూ కూడా మరి ఈ రోజు నుంచే ఇక్కడికి వచ్చిన వాళ్ళు బోయినపల్లి మండలంలో 22, 23 గ్రామాలు ఉంటే మరి కొన్ని గ్రామాలే వచ్చినాయి. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మన ఊర్లే పక్కపొంటి వాళ్ళకి కానీ ఊరు పక్కపొంటి వాళ్ళకి కానీ చెప్పుకొని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే మరి మీకే పెన్షన్ తప్పకుండా పెరుగుతుంది. మరి పక్క రాష్ట్రం ఆంధ్రలో మరి అక్కడ 2,000ది 4,000 చేసిరు, వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు 4,000ది 6,000 చేసిరు. అదేవిధంగా రక్తహీనతతో బాధపడి మంచాన పడి ఉన్నటువంటి వాళ్ళు, పక్షపాతం వచ్చినటువంటి వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఆంధ్రలో మన పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారు. మరి ఇక్కడ వీళ్ళు చేస్తామని చెప్పి మాటిచ్చి కూడా మరి చేయకుండా మరి వీళ్ళని మోసం చేసేటువంటి విధంగా కార్యక్రమం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం నిలదీయకపోతే మరి అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టుగా ఖచ్చితంగా మనం అడిగితేనే మనం సాధించుకుంటాం. కాబట్టి ఆ కార్యక్రమానికి మీరంతా కూడా రావాల్సిందిగా తెలియజేస్తూ